చేపలు ఎక్కువనేమరా ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. కడాయి ఈ విధంగా పెట్టద్దు, కెమెరా అటు సైడ్ దింపరా. కడాయి ఈ విధంగా ఉండాలి. లాస్ట్ టైం మనం చేసిన కుకింగ్ వీడియో కింద టాప్లో ఉన్న కామెంట్, హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్లో అపోలో చికెన్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. ఇప్పుడైతే మనం అపోలో చికెన్ కడుక్కున్నాం. అపోలో చికెన్కి ఎంత అనుకున్నాం? మేము కిలో కొట్టించుకున్నాం. కిలోగా అది కిలోనే కానీ ప్రతిసారి అపోలో చికెన్ ఏంది? అపోలో చికెన్ చేస్తున్నామని ఆల్రెడీ ఇంట్రోలో చెప్పినా కదరా. చేస్తున్నా కానీ చెప్తున్నా, ప్రతిసారి అపోలో చికెన్ అడుగుతున్నా, అపోలో చికెన్ మ్యారినేట్ చేస్తున్నా, అపోలో చికెన్ కిలో చికెన్ తెచ్చినా. అయినా అపోలో చికెన్ ఏంద్రా? అపోలో చికెన్ కాదు, సుగుణ చికెన్. మనం చేసేది అపోలో చికెన్, అది రెడీ అయినాక. అయితే చికెన్ అయితే కడుక్కుంటున్నా. కడుక్కో. అపోలో చికెన్ కు చికెన్ కడుక్కుంటున్నా. చికెన్ అడిగే ముందు ఫస్ట్ చేయలు కడుక్కో. ఓకే, అపోలో చికెన్ అయితే కవర్ ఇప్పుతానా? చేసిన అపోలో చికెన్ అయితే చెప్పొద్దా? వాళ్ళు కామెంట్లో అదే అంటారు. మళ్ళా ఇగో తీసేరి ఫస్ట్ అంటారు. చికెన్ కవర్ ఇప్పిరా, కడుక్కుందాం. అన్నా ఇప్పుడు ఎప్పుడైతే చెప్పండి అపోలో చికెన్ కింద కొట్టుకోవాలని. మంచిగా పొడుగున చూపి. ఇక పొడిగేది ఇదిగో అపోలో చికెన్ కు మనం ఇట్లా కొట్టించుకోవాలి, ఫింగర్స్ టైప్. మనం చేసేది అపోలో చికెన్. నువ్వేది చెప్తున్నావు? చికెన్ కు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఓకే, చికెన్ అడుగుతున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. అపోలో చికెన్ కు ఇంత పెద్ద వీడికి అడగడు, అది కాదు. ఈ అపోలో చికెన్ మనం చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. లాస్ట్ టైం మనం రెడ్ చికెన్ చేసినాం కదా, అప్పుడు కూడా మనం దగ్గర 20 minutes హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేసి సైడ్ పెట్టినట్టయితే అది సూపర్ అయింది. సేమ్ అదేవిధంగా ఈరోజు కూడా ఒక 30 minutes అన్న సైడ్ పెడతాం. సో దానికోసం ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారినేట్ అయితే చేసుకుందాం. ఇక్కడ మన కూరగాయలు ఫ్రెష్గా అడిగిన చికెన్ పీసెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఒక్కొక్క పీస్ చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఈ పీస్ ఫ్రై అయ్యి మనం ముంగట రావాలి కానీ సూపర్ ఉంటుంది కావచ్చు. ఎట్లుందో చూడండి. చలో ఫస్ట్ వేసేసుకుందాం చికెన్ పీసెస్. 1 kg చికెన్ పీసెస్. ఇప్పుడు ఈ మ్యారినేట్లో నేను యూజ్ చేయబోతున్న ఐటమ్స్ అయితే చెప్తా. ఇప్పుడు నేను యూజ్ చేసేటి ఆప్షనల్, మా ప్రకారంగా నేను యూజ్ చేస్తున్నా. ఇవి కాకుండా ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉంటుంది, యూట్యూబ్లో చూసి మీరు ఆ ప్రాసెస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటా, మనకు పీసెస్ అన్ని స్మూత్ అయితే. అంతేకాకుండా మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా దాన్ని కరెక్ట్గా పట్టుకుంటాయి అనమాట. ఆ తర్వాత కారం ఎట్లా ఉంటుంది, ఉప్పు ఎట్లా ఉంటుంది మీకు అందరికీ తెలిసిందే. కొద్దిగా బేసన్ అయితే వేసుకుందాం. దాంతో మనకి మీద ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది, కొంచెం బజ్జీల టైప్ వస్తుంది అనమాట. నార్మల్గా దీన్ని స్టార్టర్ కోసం యూజ్ చేస్తారు అపోలో చికెన్ అనేది. సో స్టార్టర్ లాగానే మనకి ప్రిపేర్ చేద్దాం. అలాగే కొద్దిగా క్రంచీగా రావడం కోసం నేను బియ్యం పిండిని కూడా యూజ్ చేస్తున్నా. అంతేకాకుండా ఎగ్స్ కూడా వేసుకుంటున్నాను. అవే కాకుండా మనకు గరం మసాలా కొద్దిగా ఉంటుంది, రెడ్ సాస్, గ్రీన్ సాస్ కూడా వేస్తున్నా, సిజ్వాన్ చిల్లీ గార్లిక్ కూడా యూజ్ చేస్తున్నా. గార్లిక్ పేస్ట్ వేస్తలేదు నేను, ఇది యూజ్ చేస్తున్నా కాబట్టి డైరెక్ట్ మనకి ఇందులోనే గార్లిక్ అయితే ఉంటుంది. ఫటాఫట్ అవన్నీ వేసి మ్యారినేట్ అయితే చేద్దాం. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసేసిన, వీటిని ఇప్పుడు మంచిగా పిసుకుతూ మ్యారినేట్ అయితే చేయాలి. కరెక్ట్గా పీసెస్కి అయితే పడాలన్నమాట. దీన్ని దగ్గర ఒక 5 నిమిషాలు మంచిగా పిసుక్కుంటా మ్యారినేట్ చేసిన. ఎందుకంటే పీస్కి ప్రతి ఒక్క ఫ్లేవర్ పట్టాలి కాబట్టి. కూర టైం అయితే అవుతుందిరా, కరెక్ట్ ఒక అర్ధగంట పెడదాం సైడ్కి. 5:49. 5:49 అంటే అర్ధగంట ఎంత ఎంతరా? అదంటే 6:20, 6:19, 6:20, 6:20 దాకా దీన్ని టచ్ చేయం, సైడ్ పెట్టేస్తాం. ఆ లోపల ఏం చేస్తామంటే మనం ఇది ఫ్రై చేసుకునే వరకల్లా మనకు చలి అనేది పెరుగుతుంది. ఆ లోపల మనం మంట పెట్టుకున్నాం సైడ్కి కట్టెలు ఏర్పచ్చి.
నేనైతే మన కట్టెలకే సాగులేదు. కొంచెం కట్టలే, అటు పోత కట్టలే, ఇటు పోత కట్టలే, అటు పోత కట్టలే. ఆ రోజు గోల గడ పెద్ద కొండుగా ఆ కొడగడ కట్టలే దొరకలే, గుర్తుందా? తిరిగినాం. ఈ మటైనా పెట్టుకుని ఒక పొద్దు తాగినాం అనుకోవచ్చు చక్క. చికెన్ ఉండే అపోలో చికెన్, ఆపోలో చికెన్ అది తినుకునే పడుకున్నాం అంటే పొద్దున్న లేచి పీకచ్చు. అప్పటిదాకా మంట పెట్టుకోవచ్చు మొత్తం. డైరెక్ట్ చిన్న పుల్ల వేసి అంటి పెడదాంరా అంటే శేఖర్ గారు ఏదో భోగి మంట లెక్క పెడదామని చెప్పి అది ఫ్రేమ్ తయారు చేసాడు. అవి అంటుకుంటలేవు, అంతా తీసేసినాం. మళ్ళీ ఫస్ట్కి గడ్డని అంటుకుంటుందేమంటే గడి కూడా పచ్చని ఉంది. అరే ఇటువంటి పుల్లలు లేరు, ఈ సన్న పుల్ల ఉన్నది గట్టండి. మ్యారినేట్ దగ్గర అర్ధగంట పెడదాం అనుకున్నాం. 6:19 6:20కి మనం తీయాల్సింది. మేము మంట పెట్టి కూడా బిజీలో ఉండిపోయినా. మీరు ఇక్కడ చూడొచ్చు 6:35. మా పెద్ద మనిషి ముసలాయన ఆడికెళ్ళి కావాల్సి ఆ ముసలాయన తీరా దగ్గర పడ్డది. పెద్ద మనిషికి చలి పెడుతుందట, వణుకుతా ఉన్నాడు అప్పటి నుంచి వెళ్ళి. ఇలా కుకింగ్ వీడియో చేస్తామని కూడా మధ్యాహ్నం అన్నం కూడా చక్క తినలే. కారే అందుకే వాడికి తెలిసి అలా కుకింగ్ వీడియో ఉంటాయి. అమ్మా ఏం యాక్టింగ్ చేసిండు తెలుసా? కాదు నాకు జ్వరం వచ్చింది, తినబుద్ధి అయితే లేదు. మేమేమో మా కర్రీలు ఎత్తున్నాం, తిను బ్రో ఏం కాదు అన్నమాట. ఏం కర్రీలు రా ఆయన ఇది ఎత్తుకుని తెలుసా? వెళ్ళిపోయారు స్టడీ అందుకే తెచ్చుకుంటున్నాడు. వాడు సప్లై చేస్తాడు అంది. ఏం సప్లై చేయాలి అందుకే సరైందని చెప్పి చికెన్ ఫింగర్ తిన్నా? అదేంటి చికెన్ వింగ్స్ తిన్నా నేను. చికెన్ వింగ్స్ నువ్వు కూడా తిన్నావు. కేఎఫ్సీ తిన్నారా? సరే నేను మీరు తిన్నారా? చికెన్ మిరకాయ పీసులు తిన్నారా? ఫ్రై చేసి కూడా అయిపోయాయి. మన చికెన్ వీడి తిన్నాడు చికెన్ మిరకాయ పీసులు. అర్ధరాత్రి చికెన్ పకోడీ చేసినాం చూడు, దాని మిరకాయలు నాటుకోడి వెనకాల కూడా తిన్నాడు. నాటుకోడి పులుసు. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా. ఫ్రై టైం అయితే రానే వచ్చేసింది. ఇది మొత్తం మ్యారినేట్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మ్యారినేట్ చక్కగా ఉండదు, పీసులకు అంతా పట్టుకుని ఉంది అనుకో, ఇది వేయగానే పీస్తో పాటు అది రావాలి. దీంట్లో వేసిన తర్వాత ఇచ్చుకోపోతే ఇక వేస్ట్ అయినట్టు అది. చికెన్ అవుతుంది అప్పుడు. అదే చికెన్ వండుకుందాం. నువ్వు ముట్టుకోక సార్. కాదు గుడ్కిలు తిత్తుడు, మరి పచ్చి తిన్నా తిను. ఇగో ఇట్లే బిరిపోయిండే. లైట్ ఫ్రై ఒకటి వేస్తావు టేస్ట్ చేయడానికి. అది ఇందులో దానికి అంటుతనే అంత కారం. ఇట్లయినా కావుతాయా? ఓకేనా? అయ్యే దాకుండరా మీరు. చేపలు ఎక్కువ రా. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఐంద్రలోకం నిన్ను నన్ను ఏకం చేసిందా.
ప్రియతమా స్టెప్ అయితే మారేది ఈ స్టెప్ ట్రై చేస్తాం మా ఊరిలోనే నీకు పాట భలే వచ్చింది దీనికి దీన్ని చూసిన తర్వాత గుర్తుకొచ్చింది అది సో మన చికెన్ పీసెస్ అయితే ఈ విధంగా ఫ్రై అయిపోయినాయి. దీన్ని ఇక్కడికి ఆపేసినాం అనుకోండి, ఇది చికెన్ పకోడీ అనుకోవచ్చు. మనం అపోలో చికెన్ చేస్తున్నాం కాబట్టి ముందు కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, నార్మల్గా మంచూరియా కొడతారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో ఈ పీసెస్ని ఇప్పుడు మంచూరియా టైప్ కొట్టేసినట్టయితే మనకు అపోలో చికెన్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. దానికోసమే ఆల్రెడీ కట్ చేసిన మిరపకాయలు అయితే నేను మళ్ళీ చిన్న కట్ చేస్తున్నా. మనం రెస్టారెంట్ స్టైల్ అపోలో చికెన్ చేస్తున్నాం కాబట్టి కడాయి ఈ విధంగా పెట్టద్దు. కెమెరా అటు సైడ్ దింపరా. కడాయి ఈ విధంగా ఉండాలి, క్రాస్. కలుపులు కూడా అట్లా ఉండదు మరి, ఇట్లా అయితే నే ఎగరేస్తాగా అయితే బయట పడితే రెస్టారెంట్ స్టైల్. బయట పడి మళ్ళీ లేకుర్రి, తినమంటావా లోపల వేసి. సో ఇప్పుడు చేయబోయే ఈ ప్రాసెస్ కోసం ఇప్పటిదాకా మనం చికెన్ పీసులు ఫ్రై చేసిన ఆయిలే వాడుతున్నాం, ఎందుకంటే టేస్ట్ మొత్తం ఇందులోనే ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నా. ఇంతే ఆయిల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే ఎక్కువ ఆయిల్ మాకు పడదు. ఇప్పుడు ఎట్లా మనం అపోలో చికెన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి దానికంటే ముందు అయితే మాకు ఫ్రై చేసిన కరివేపాకు మిరపకాయలు కావాలి. ఇదే ఆయిల్లో వేసుకొని వీటిని బ్యాక్ అయితే తీసుకుంటాం మళ్ళీ. తాకితే తప్పలేదు మా ఇంట్లో ఉప్పులే, తాకితే తప్పలేదు మా ఇంట్లో మా దగ్గర ఉప్పు పెట్టరా, తీసుకో ఇలా దింపుతున్నా అవుతుంది మనకి. తిరుగుతుందారా. వాళ్ళు బాయిల పడగల. సో మొత్తానికైతే మన కరివేపాకు అదేవిధంగా మిరపకాయలు కూడా మంచిగా ఫ్రై అయితే అయిపోయినాయి. ఇవి మనం గార్నిష్ చేసుకునే టైంలో యూజ్ చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది ఎల్లిపాయలు. మేము అన్ఫార్చునేట్లీ ఎల్లిపాయలు తెచ్చుకుంటూ అయితే మర్చిపోయినాం. సో ఎల్లిపాయలు అయితే స్కిప్ చేస్తున్నాం, మీ దగ్గర ఉంటే ఎల్లిపాయలు వేసుకోండి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నార్మల్గా కర్రీ ఉన్నట్టుగా కొద్దిగా ఉల్లిగడ్డ అయితే వేసేస్తున్నాం. గట్ల వారితోందన్నా మంచిగా చేతోడి లేదురా కరెక్ట్. రెస్టారెంట్ అట్లే చేస్తారు, ముక్కుడు పొక్క పడాలి ఇప్పుడు కింద. సౌండ్ బాగా వస్తలేదు. కొడతారు నిజంగా, ఎట్లా కొడతారు సౌండ్? మీద పడుతుంది నూనె పడాలి రెస్టారెంట్ స్టైల్. ఇట్లా ఉప్పుతారు కదా ముక్కుడు ఇట్లా గట్లా కాదు, గిట్లా దీన్ని పొయ్యి మీకెళ్ళి తీస్తారా ఎందుకో, ఇట్లా పొయ్యి మీద ఉంటుంది నా ఇట్లా తీసి పడుతుంది. టమాటో కేచప్ ఆల్రెడీ దాంట్లో వేసిన ఫస్ట్ స్టార్టింగ్ మిక్చర్ అది మొత్తం పీస్లాగా పట్టింది, ఇది వేరే. ఆనియన్స్ టమాటో అయితే మంచిగా ఫ్రై అయిపోయింది, ఇప్పుడు పీసులు వేసేస్తున్నాం. కూర మంచి లెక్క కనబడుతున్నారు ఇప్పుడు. మంచి లెక్క సేమ్. దిస్ ఈజ్ అపోలో చికెన్. కాంకే బొక్కి ఒకటి మంచిగా ఉంది. తర్వాత ఇలా వచ్చినాకనే అరే వీడికే కిలో చికెన్ అడైపోయిందా, ముక్కుల్లో కనబడతలేదు. కాంకే బొక్క దాని మాంసం లేదు, బ్లాక్ చికెన్ లెక్క అయింది అది. రెడీ బాయ్, అపోలో చికెన్ రెడీ. ఓకే, రెస్టారెంట్ స్టైల్లో కొత్తిమీర వేసేస్తా.
అక్షతలు తలుతాడు పొరి అంటాడు సైడ్ కొద్దిగా అంత పడాలి. ఈ కడాయిని దాన్ని చూడు పీసులు ఎట్లా కుడుతున్నాయి గిలా గిలా చూడు. ఇప్పుడు చూడు పీసులు ఎట్లా కుడతాయో. గంట వంకరైతుందన్నా ఫుడ్ పోగల గిన్నె గంటే మొత్తం వంకరైతుంది. అది వేయిందా నువ్వు వచ్చేసి చూడు అసలు పట్టుకోరా కూర. గంట అప్పుడు నిజంగా పట్టుకుంది ఇప్పుడు. ఎత్తేసరికి మంటనే పోయింది డైరెక్ట్. మస్తు అయిందిరా. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసినాక ఘోరంగా ఉంటుంది. ఇప్పుడైతే వాట్ ఈస్ దిస్? అపోలో చికెన్ రెడీ అయితే అయిపోయింది. దీన్ని మంచి ఒక ప్లేట్లో గార్నిష్ చేసిన తర్వాత మీకు ఒక లుక్ అయితే ఇస్తాం, చూసేసేయండి. అందుకోరా. మొత్తం తాళి, బాహుబలి తాళి అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. కానీ ఇది ఒక్కటి తినేది తింటా తిరిగి మాదింటారు ఈజీ తినేది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 200 గ్రామ్ అంతా ఎగిరిపోయింది. చేస్తున్నా గిట్లే నేను 100 గ్రామ్ తిన్నా కావచ్చు. వీళ్ళందరూ కలిసి 100 గ్రామ్ తింటున్నా కానీ చేసేది ఇక. ఎట్లుందిరా? ఆహా ఏమైందా? ఎప్పుడు తినని ఒక డిఫరెంట్ టేస్ట్ కదా. చేతిగా లాస్ట్ రెడ్ చికెన్ చేసుకున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉండేది. అవును, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్. రెడ్ చికెన్ నేను తింటే కానీ మస్తుంది. లాస్ట్ టైం మనం చేసిన కుకింగ్ వీడియో కింద టాప్లో ఉన్న కామెంట్ అడ్వెంచర్ ఛానల్ కాదు కుకింగ్ ఛానల్. దీనికి 86 మంది లైక్ చేసారు. దాని కింద ఇంకొక రిప్లై వచ్చింది, ఎంకరేజ్ చేయండి బ్రో, డిసప్పాయింట్ చేయకండి బ్రో అని చెప్పేసి. దానికి 7 లైక్స్ కూడా ఉన్నాయి. సో నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పిన వీక్లీ వచ్చేసి ఒక కుకింగ్ వీడియో వస్తుందని చెప్పేసి. అది కూడా ఈ విధంగా డిఫరెంట్ కుకింగ్ వీడియో, నార్మల్గా వంట తిన్నట్టు కాకుండా ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం. దాంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నాం. ఇంకా డిఫరెంట్ ప్లేస్లలో కూడా చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ ప్రజెంట్ నియరెస్ట్ ప్లేస్లలో చూస్తున్నాం అనమాట. ఎంకరేజ్ చేయండి. వారానికి ఒకటే వీడియో వస్తుంది కదా, మొత్తం కుకింగ్ వీడియోలో పెట్టినట్టుగా మరి ఛానల్ పేరు చేంజ్ చేయాల్సిన అంత ఏముందో కూడా నాకు అర్థమవుతుంది. ఇదే డిస్కషన్ చేద్దాం అనుకోండి నీతో కామెంట్ చేసి దీని గురించి మాట్లాడదామని. మరి ఇక రోజు కుకింగ్ వీడియోలో ఎత్తున్నట్టు కూడా ఏం లేదు. వారానికి ఒకటి వస్తుంది. నేను చాలాసార్లు చెప్పిన ఒకటి వస్తుంది కంపల్సరీ అని చెప్పేసి. మనకు ఛానల్ గ్రో అయిన తర్వాత దీన్ని తగ్గించేసి మన బ్లాగ్ ఛానల్ వేరే ఛానల్ కుకింగ్ వీడియోలు పెట్టడానికి ట్రై చేద్దాం. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, ట్రాక్టర్లో లగ్జరీ హౌస్ చేసి క్యాంపింగ్ చేయండి బ్రో. ఇదాం ఈజీ చేసేయచ్చు. ఇంకోటి కామెంట్స్లలో కూర ఫ్యాన్స్, నవీన్ ఫ్యాన్స్, డింపీ ఫ్యాన్స్ అని వస్తున్నాయి. అవి చదువుతలేను. అట్లా పెట్టకూర. ఏమైనా సజెషన్ ఇచ్చేది ఉంటే పెట్టుర్రి. ఇట్లా వచ్చింది అనుకో, నెక్స్ట్ టైం ఏమైనా ఉంటుందంటే కూరగాడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు, మళ్ళీ పెట్టిరా అని చెప్పేసి కొట్టుకుంటారు ఇక కూర ఫ్యాన్స్ అని చెప్పేసి. సో అందుకే అవి చదువుతలేను. ఇదేంద్రా మళ్ళీ ఇంద్రా అని చెప్పేసి ఉంది. ఏంటి బ్రో ఈ నాన్ స్టాప్ కుకింగ్ వీడియోస్, ఎక్స్పెక్టింగ్ బిగ్ వీడియోస్ ఫ్రమ్ యూ. బిగ్ వీడియోస్ కూడా వస్తున్నాయి కదా మధ్యలో. కుకింగ్ వీడియో వారానికి ఒకటే వస్తుంది, వీక్లీ ఒకటే వస్తుంది కుకింగ్ వీడియో. అంటే మనం ఏదో కూడా వస్తాయి ఓవర్ నైట్లో దీంట్లో వండుకునే కూడా కౌంట్ చేస్తాడు. అది కూడా కౌంట్, అది వేరే పార్ట్ ఆఫ్ వీడియో. ఇది వచ్చేసి ఓన్లీ కుకింగ్ వీడియో. అది ఓవర్ నైట్ చేస్తున్నాం కాబట్టి అరబ్ దినాలి కాబట్టి సర్వైవ్ కావాలి కాబట్టి మేము వండుకుంటాం అంతే. అది ఇంకొకటి పెద్ద డౌట్, ప్రశాంత్ కొండ మీకు ప్రతిసారి రాత్రి ఎందుకు అవుతుంది అన్న అంటే, యాక్చువల్గా 10కి స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. మనలో అందరూ వచ్చి అడ్జస్ట్ అయ్యే వరకు 11:30 అవుతుంది. 11:30కి స్టార్ట్ చేసి మొదలు పెడదామంటే మధ్యలో లంచ్ ఉంటుంది కదా, లంచ్ అయిపోయాక స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఆ లంచ్ అయిపోయి స్టార్ట్ చేసే వరకు మేము స్టార్ట్ చేసేదే ఐటమ్స్ తెచ్చుకొని అవి చేసే వరకు 3 అవుతుంది, 3, 3:30, 4 అవుతుంది. అవును, అది ఎంత చిన్న వీడియో అయినా చీకటి అవుతుంది. 5:30కే చీకటి అవుతుంది. ఇవాళ కూడా మనం 8కి వచ్చినాంరా, 4కి వచ్చినాం, 5:30కి చీకటి అయింది. 1 గంటన్నరలో ఏం చేస్తాం, ఆ చికెన్ కడుక్కొని అంత అరేంజ్మెంట్ చేసుకునే వరకు ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. అప్పుడప్పుడు కూడా కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది, దానికో టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ టైం నుంచి ఏం చేద్దామంటే 10కే స్టార్ట్ చేద్దాం కుకింగ్ వీడియో. మార్నింగ్ మనకు కరెక్ట్ లంచ్ టైం వరకు అయిపోతుంది. అవును, వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి విఎంఆర్ ఎడిట్స్ ఏమని కామెంట్ చేసిన అంటే, అన్న మటన్ బిర్యానీ చేయండి అన్న వెయిటింగ్ అని చెప్పేసి కామెంట్ చేసిండు.
చేద్దాం కంపల్సరీగా. ఇది అదే బగోని. ఇలా మటన్ బిర్యానీ ఎట్లా దాబా స్టైల్ ఎగరాలే బగోని మొత్తం అట్లా ఎగరేసి చేద్దాం. సో ఇట్లా మీకు ఏమైనా కావాలంటే అడుగురు చేస్తాం. ఎంతోమంది కామెంట్ అన్నారు కదా కుకింగ్ వీడియోస్ చేస్తున్నారని, ఇట్లా కామెంట్ ఇప్పుడు అడిగిర్రు. ప్రాన్స్ బిర్యానీ చేయమన్నారు, ఇంకా పన్నీర్ బిర్యానీ చేయమన్నారు, చాలా ఉన్నాయి. కానీ ఇక మేము ఏది చేయాలనో అది చేసుకుంటూ పోతాం అనమాట. మొత్తం బిర్యానీలో చేస్తే మంచిగా ఉండదు, మొత్తం స్టార్టర్లో చేస్తే మంచిగా ఉండదు, మొత్తం ఏదైనా కర్రీస్ చేస్తే బాగుండదు. అట్లా మేము మిక్సప్ చేస్తూ ఉంటాం అటు. ఎప్పుడు చికెనే కాకుండా, ఎప్పుడు ఫిషే కాకుండా, ఎప్పుడు మటనే కాకుండా, ఈ విధంగా వెరైటీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. చూసి ఎంకరేజ్ అయితే చేయండి. మేము ప్రజెంట్ ఇవి అయితే చేస్తాం. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అపోలో చికెన్ ఎట్లయిరా సూపర్ అయింది. ఇది అయిపోతుంది మొత్తం ఖతం చేసి ఇక్కడ నుంచి పోతాం ఇక. సో ఈ చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.